శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘ పురాణంలో 13వ అధ్యాయము. జహ్ను మహర్షి గురుత్సన మద మహర్షితో మహానుభావ, మాఘ పురాణ శ్రవణంతో ముక్తి పొందిన ఆ పిశాచుడు ఎవరు? ఏ విధంగా వాడు మాఘమహిమను విన్నాడు? పిశాచ జన్మ నుంచి వాడికి విముక్తి ఎట్లా కలిగింది? దయచేసి తెలుపుము అనగా గృత్స్న మద మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము పంపానదీ తీరంలో సమస్తమైన రాజులకు ఆశ్రమమైన పంపానగరములో మిక్కిలి ధనవంతుడైన వైశ్యుడు ఉండేవాడు. అతడు మహాపిసినారి. తాను సంపాదించిన ధనాన్ని తాను తినక ఇతరులకు పెట్టక ఎంతో ధనాన్ని కూడబెట్టాడు. వార్ధక్యం సమీపించి వాడు మరణించాడు. బతికి ఉన్న రోజుల్లో ఒక్క పుణ్యకార్యం కూడా చేయనందున వాడు నరకంలో అనేక బాధలు అనుభవించి కొన్ని వేల సంవత్సరాల తర్వాత తిరిగి భూలోకంలో ఆగర్భదరిద్రుడిగా పుట్టాడు. గత జన్మ పాపఫలంగా వాడు కటిక దారిద్ర్యాన్ని అనుభవించాల్సి వచ్చింది. దరిద్రం కారణంగా ధనం కోసం ఈ జన్మలో కూడా అనేక పాపకార్యాలు చేశాడు. అనేక పాపాలు చేసిన దోషంతో వాడు ఒకనాడు పిడుగుపడి చచ్చాడు. మరణించిన తర్వాత వాడు పంపా నదీ తీరంలోని ఒక మర్రి చెట్టుపై పిశాచి ప్రజలను భయపడుతూ ఉండేవాడు. భూమిపై తిరిగే, ఆకాశంలో సంచరించే అనేక ప్రాణులను పట్టి చంపి తింటూ పిశాచై తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు బ్రహ్మ మానస పుత్రుడైన వశిష్ఠ మహర్షి తన శిష్యులతో కలిసి మాఘస్నానం చేయటానికి పంపా నదీ తీరానికి వచ్చాడు. మాఘమాసంలో సూర్యోదయ సమయంలో వశిష్ఠుడు తన శిష్యులతో కలిసి శాస్త్రోక్తంగా పంపా నదీ తీరంలో మాఘస్నానం చేసి నదీ తీరంలో మాఘ మాసాధిపతి అయిన శ్రీ మహావిష్ణువుని పూజించి తన శిష్యులకి ఈ విధంగా పురాణాన్ని చెప్పసాగాడు. వశిష్ఠుడు తన శిష్యులతో, కుమారులారా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఏ నరుడు నదీ స్నానం చేసి శ్రీహరిని పూజించి మాఘ పురాణాన్ని చదవటం కానీ వినడం కానీ బోధించడం కానీ చేస్తాడో ఆ నరుని ప్రస్తుత జన్మతో పాటు గత జన్మలో పాపాలు కూడా తొలగిపోతాయి. ఇహలోకంలో సకల భోగాలు అనుభవించి అంత్యమున వైకుంఠాన్ని చేరతాడు. ఎవరు మాఘమాసంలో ఒక్క రోజైనా నదీ స్నానం చేయరో వారు నరకంలో పడి కొట్టుకుంటారు అని వశిష్ఠుడు చెబుతున్న పురాణాన్ని మర్రి చెట్టుపై ఉన్న పిశాచుడు కూడా విన్నాడు. పరమ పవిత్రమైన మాఘ పురాణ శ్రవణంతో వాడికి పిశాచ రూపం పోయింది. వాడు త్వరగా మర్రి చెట్టు దిగి కిందకు వచ్చి వశిష్ఠుల వారికి నమస్కరించి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఆ వైశ్యుని 2 గడియల పాటు సంకల్ప సహితంగా దర్భలతో పంపానదీ జలాలతో స్నానం చేయించాడు. మాఘ స్నాన ఫలితము వలన మాఘపురాణ శ్రవణం ఫలం చేత ఆ వైశ్యుడు శ్రీహరి అనుగ్రహంతో దివ్య శరీరం ధరించి వైకుంఠాన్ని చేరాడు. కృష్ణ మద మహర్షి జహ్నువుతో ఈ కథ చెప్పి, జహ్నువు, చూసావుగా, మాఘమాస స్నానానికి పురాణ శ్రవణానికి ఎంతటి మహత్యం కలదో. మాఘమాసంలో మాఘస్నానం చేసిన వారిని మాఘ పురాణాన్ని రాసిన వారిని, చదివిన వారిని, బోధించిన వారిని, వినిన వారిని ముఖం చూడడం వలన సకల పాపాలు పోతాయి. ఎవరైతే మాఘమాసంలో ఒక్కరోజు కూడా నదీ స్నానం చేయకుండా, మాఘ పురాణాన్ని వినకుండా, శ్రీహరి కథలను వినకుండా తిరుగుతారో వారి ముఖాలను చూస్తే పాపం వస్తుంది. అలాంటి పాపం పోవాలంటే వెంటనే సూర్యుని చూసి నమస్కరించుకోవాలి. ఇదే మాఘ రహస్యం అని చెబుతూ కృష్ణ మద మహర్షి 13వ రోజు కథను ముగించాడు. ఇది స్కాంద పురాణే మాఘమాస మాహత్యే త్రయోదశాధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ. తిరిగి 14వ అధ్యాయంలో కలుసుకుందాం.